ప్రైజ్ ద లార్డ్. అందరూ క్షేమంగా ఇంటికి వచ్చారండి. స్కూల్కి వెళ్ళిన వాళ్ళు, కాలేజీలకు వెళ్ళిన వాళ్ళు, ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు పనుల మీదకి వెళ్ళిన వాళ్ళు, పొలం పనులకు వెళ్ళిన వాళ్ళు, కానీ ఏదో ఒక పని మీద బయటికి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా ఇంటికి వచ్చారా? మరి క్షేమంగా ఇంటికి వచ్చామంటే అది మన బలం అండి, మన తెలివి, మన బలము, మనం జాగ్రత్తగా రాబట్టే కాదు కదా, మన దేవుని కాపుదల మన ముందు ఉంది కాబట్టే కదండి క్షేమంగా వచ్చింది. మరి క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ చెప్దామా? అందరూ కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం నా తండ్రి. గడిచిన దినం అంతా నా తండ్రి మీ కాపుదల మీరు మా ముందుండి మేం చేయాల్సిన పని కూడా మీరే చేసి అన్ని సక్రమంగా జరిగించినందుకు మీకే స్తోత్రం ప్రభా. ఏ పాటి వారం నా తండ్రి, ఎటువంటి అర్హత లేని మేము అడిగినా కూడా నా తండ్రి మా ముందుకు వచ్చి నా ప్రభా మేం చేయాల్సిన పని మీరు చేసి నా తండ్రి అంత సక్సెస్ఫుల్గా అందరూ మెచ్చుకునేలా ప్రభా ఆ పని సక్సెస్గా చేశారంటే ఇవే పాటి వారం ప్రభా మా పక్షాన మీరుండడానికి మేమెంత, మా బ్రతుకెంత, మా భక్తి ఎంత నా తండ్రి. అయ్యా మిమ్మల్ని పిలిచే అర్హత కూడా లేని వాళ్ళు, ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా లేని వాళ్ళం నా తండ్రి. మరి ప్రభా క్షేమంగా మేము ఇంటికి వచ్చామంటే నా తండ్రి మా పనులు చక్కగా ముగించి మేము క్షేమంగా ఇంటికి వచ్చామంటే అది కేవలం మీ కృప, మీ కాపుదలే కానీ మా బలము, మా శక్తి కానే కాదు నా తండ్రి. ఎందుకయ్యా యేసయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా? ఎంతో ప్రేమించే నా తండ్రి ఈ దీనులమైన మమ్మల్ని నా తండ్రి ఇంత భద్రంగా కాపాడడానికి ఎందుకయ్యా నా తండ్రి ఇంత ప్రేమ? అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం ప్రభా. మాతో పాటు బయలుదేరిన వాళ్ళు ఎంతోమంది ఈ సమయం చూడలేక ఉంటుండొచ్చు, యాక్సిడెంట్లు అయి మరణించి ఉండవచ్చు, వరదల్లో చిక్కుకుపోయి ఉండవచ్చు నా తండ్రి, హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండొచ్చు నా ప్రభా, బ్రిడ్జిలు కూలిపోయి ప్రమాదాల్లో ఉండి ఇంకా అక్కడే ఉండుండొచ్చు నా తండ్రి. కానీ మేము క్షేమంగా వచ్చామంటే అది కేవలం మీ కృప, మీ కాపుదల తప్ప మా భద్రత, మా సొంత శక్తి, మేము జాగ్రత్తగా రాబట్టే అని కాదు నా తండ్రి. మీ కాపుదల లేకపోతే మేము కూడా ఎప్పుడో నా తండ్రి మా పని కూడా అయిపోయేది తండ్రి. అలా జరగకుండా మేము క్షేమంగా ఇంటికి రావడానికి, మీ కాపుదల మాకివ్వడానికి, ఎటువంటి అర్హత లేని మాకు మీ భద్రత, మీ కాపుదల ఇవ్వడానికి మేమే పాటివారం నా తండ్రి. జాలిగల దేవా, కరుణగల దేవా నా తండ్రి, ప్రేమగల దేవా, ఎందుకయ్యా యేసయ్యా ఇంత ప్రేమ మా మీద? మేమేం చేసామని నా తండ్రి మీరు చెప్పే దారిలో కూడా మేము నడవట్లేదు, అయినా కూడా ప్రేమ, జాలి, కాపుదల ఇవ్వడానికి ఎంత ప్రేమ నా తండ్రి. అందును బట్టి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం ప్రభా? మీకే కృతజ్ఞతలు తప్ప, మీకు కృతజ్ఞతలు చెప్పుకోవడం తప్ప ఏమీ ఇవ్వలేని నిరుపేదలో నా తండ్రి. అయినా మా నుండి మీరు ఏది ఆశించే దేవుడు కాదు నా తండ్రి. మీరు చూపించిన దారులు నడవాలనే కోరుకుంటున్నారు కానీ ఇంకా మా నుండి మీరు ఏది ఆశించట్లేదు నా తండ్రి. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం ప్రభా. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహం చుట్టూ ప్రభా మీ యొక్క రక్షణ కంచె వేయండి. నిన్ను బట్టే నీ కుటుంబాన్ని, నీ వాళ్ళని, నీ దేశాన్ని, నీ రాష్ట్రాన్ని, నీ ప్రజలను ఆశీర్వదిస్తానన్నారు. నేను నీతిమంతురాలని కాదయ్యా, నేను నీతిమంతుడిని కాదయ్యా, అయినా అడుగుతున్నాను, నన్ను బట్టే నా వాళ్ళని ఆశీర్వదిస్తానన్నారు. మీ ఆశీర్వాదం, మీ కాపుదల నేనున్నంత కాలం నా తండ్రి నాకు, నా బంధువులకి, మా దేశానికి ప్రభా ప్రతి అంతటా నా తండ్రి మీ కాపుదల ఉంచమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాడను, లేని దానని నా తండ్రి. అయినా సరే అడుగుచున్నాం నా తండ్రి, గాఢ నిద్ర మాకు దయచేయండి ప్రభా. ఆదాముకి, ఏలియా గారికి గాఢ నిద్ర దయచేసిందేవా. మా మనసులో ఉన్న టెన్షన్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసి గాఢ నిద్ర మాకు దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.